ఎస్కిస్ మీ మేడం. ఓ సారీ యూ డిస్టర్బ్ మీ. ఈ అడ్రస్ని 2 అవర్స్గా వెతుకుతున్నాను. ప్లీజ్ యూ హెల్ప్ మీ. హలో హలో సుశీల, నొప్పిగా ఉందా? నాకు ఇలాగే ఉండుంటుంది. నీ వల్ల అయితే ఎవరా నువ్వు? అందుకేరా రమ్మనేది. నా గురించి నువ్వు తెలుసుకోవాలి. నీ అబ్బా నువ్వు వచ్చావు, నిన్నేసేసి దీన్ని వదిలేస్తాను. రాలేదు, దీన్ని చంపి శవాన్ని పంపుతాను. దాని కర్మకాండం చేసి సంపాదించు. గురు నాకు డౌట్. అడ్రస్ చెప్తే కదా వస్తాడు, చెప్పకుండా ఎలా వస్తాడు? హలో, శక్తి కేబుల్ కంపెనీయా? అవును, మీరు? ఇది ఏ ఏరియాలో ఉంది? శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెనకాల. ఏంటి విషయం? ఎవరు కావాలి సార్? అయ్యో గురు, అడ్రస్ చెప్పకుండానే కనిపెట్టి వచ్చేసాడు గురు. రండి గురు, పారిపోదాం. ఎవరు వీళ్ళంతా? ఇంతకు ముందు నన్ను కిడ్నాప్ చేయడానికి ట్రై చేశాడే ఆ కాల్ టాక్సీ డ్రైవరే. రా. అమ్మా. అయ్యో. ఏంటి గురు, ఒకే ఎట్టుగా మట్టి గరిచారు? మీ అడ్రస్ మర్చిపోయారా? ఆ రోజు దీన్ని కాపాడింది వీడు కాదురా, వీడు వేరే. ఆ వదిలేసి ఈయన పట్టుకుని ఉంటుంది గురు. గురు, ఆ రోజు నిన్ను ఒంగోబెట్టి కుట్టాడే అన్ని మాత్రమే కాదు, ఈ రోజు నేను మట్టి గర్పించాడే ఇన్ని కూడా వదలకూడదు. మనం ఇద్దరూ నీకెనిమిలే గురు. ఆ 1 అవర్ లో వస్తానని చెప్పి 2 అవర్స్ తర్వాత వస్తున్నావు. ఎక్కడే, భరత్ ని చూసొద్దాం అనుకునే లోపే మా నాన్న నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. నాకు భరత్ కి రిజిస్టర్ మ్యారేజ్ అయ్యి ఓ కొడుకున్నాడని పెళ్లి కొడుక్కి చెప్పి తరిమేసి వచ్చేసరికి లేట్ అయింది. హే, ఇది భరత్ కి తెలుసా? ఏది పెళ్లి కొడుకు వచ్చిందా? నీకు బిడ్డ ఉందని. కన్న తండ్రికి తెలియకుండా ఉంటుందా? నువ్వు పెద్ద కిల్లాడివే, చేసినా చేస్తావు. సరే, డ్రెస్ మార్చుకుని వస్తాను. నిన్నెవరు రమ్మన్నారు ఇక్కడికి? నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేయగలను. ఆ కాల్ టాక్సీ డ్రైవర్ కంటే నేనే విషయంలో తక్కువయ్యానే? నువ్వు వాడితో తిరగడం నాకు బొత్తిగా నచ్చదా. మీరి తిరిగావో నువ్వుంటావు.
వాడుండడు సుమా, తర్వాత నీ ఇష్టం.